తెలంగాణ అంటేనే బగారా రైస్, బోటీ ఫ్రై, మటన్ కర్రీ. అలాంటి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. రెసిపీ చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ఇవాళ బగారా రైస్ చేయడానికి నేను 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసేసి ఒక అరగంట పాటు నానపెట్టేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 నుంచి 5 పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నా పర్వాలేదు, ఫ్రెష్గా కొట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వాష్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత బిర్యానీ దినుసుల్లో బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, స్టార్ అన్నస్, యాలకులు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యిని బాగా కాగనివ్వాలి. నెయ్యి బాగా కాగాక మన బిర్యానీ దినుసులు, అదేనండి మన బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, స్టార్ అన్నస్, 2 నుంచి 3 యాలకులు ఇవన్నీ అందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా కలిపేసుకోండి, మీకు మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత ఇవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా నెయ్యిలో వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. ఏ బిర్యానీకైనా, బగారా రైస్కైనా, పలావ్కైనా మీరు ఉల్లిపాయలు ఎంత బ్రౌన్గా రానిస్తారో అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారా మన ఉల్లిపాయలు బ్రౌన్గా అయిపోయాయి. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు నేను కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని ఉల్లిపాయలలో వేసి అవి కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. కలర్ చేంజ్ అవ్వాలి, అందులో ఉన్న పచ్చివాసన పోవాలి, ఫ్లేవర్ రావాలి. సో ఇదంతా బాగా ఫ్రై చేసుకుంటేనే వస్తుందండి. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది చూసారా. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నేను 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి 4 కప్పుల వాటర్ తీసుకుంటాం. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యాక 4 కప్పుల వాటర్ పోసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఈ ఎసురుని బాగా మరగనివ్వాలి. ఎసురు మరిగాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ నుంచి వాటర్ తీసేసి ఇందులోకి వేసి బాగా ఒక 10 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి మూత పెట్టేసుకొని. అస్సలు కదపొద్దండి, కదిపితే బాస్మతి రైస్ ఇరిగిపోతుంది. సో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి అది అలా ఉంచండి. మీకేమన్నా అనుమానం ఉంటే మధ్య మధ్యన చూడండి, కానీ అస్సలు కలపొద్దు. ఇప్పుడు చూసారా ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా ఇనికిపోయిందండి. ఈ స్టేజ్లో స్టవ్ని బాగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి, మీ దగ్గర ఏమన్నా బరువుగా పెట్టుకునేది బరువైన వస్తువు ఉంటే అది ప్లేట్ అంటే మూత మీద పెట్టేస్తే దమ్ బయటికి వెళ్ళకుండా మంచిగా దమ్ అవుతుంది. ఇప్పుడు చూసారా మన బగారా రైస్ బాగా పొల్లు పొల్లుగా విడివిడిగా మంచిగా తయారైంది. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే బగారా రైస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ గిన మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.